హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రేలియాలో అమ్ములు. సో ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన అమ్మవారి ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో ఇవాళ నేను ప్రసాదం కోసం గోధుమ నూక పులిహోర, పాయసం అండ్ వడలు చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా గోధుమ నూక పులిహోర చేయడానికి 2 కప్పుల గోధుమ నూక తీసుకొని దాన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ అన్నమాట. సో ఆయిల్ వేయకుండా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు, మనం మంచి అరోమా అంతా బయటకు వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి విడివిడిగా వస్తుంది పులిహోర. తర్వాత నేను 1 కప్పు గోధుమ నూకకి 3 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటున్నాను. సో గోధుమ నూక అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదండి, క్రాక్డ్ వీట్. సో ఇది చాలా హెల్తీ అండి. తర్వాత మనకి గోధుమ నూక ఉడికేలోపు నేను పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని పాయసం కోసం రెడీ చేస్తున్నాను. సో ఆ ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్స్ల ఘీ తీసుకున్నాను. ఘీ తీసుకొని అందులో క్యాష్యూ నట్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. క్యాష్యూ నట్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులో నేను కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారా, మన క్యాష్యూ నట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 50% ఫ్రై వచ్చేసింది. ఇప్పుడైతే మొత్తం అయిపోయింది క్యాష్యూ నట్స్. ఇలా కొంచెం అయిపోయిన తర్వాత నేను కిస్మిస్ వేసుకొని అంతా ఫ్రై చేసుకుంటున్నాను. కిస్మిస్ కొంచెం ఇలా మనకి పైకి ఇలా ఉబ్బినట్టు అవుతాయి కదా. అయిన తర్వాత నేను ఇక్కడ ఇద్దరి కోసం నేను చేస్తున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్ సేమియా తీసుకొని, సేమియాని కూడా సేమ్ మూకుడులో మన క్యాష్యూస్ అండ్ కిస్మిస్ ఫ్రై చేసుకున్న తర్వాత అది ఫ్రై అయ్యాక అందులోనే ఇది కూడా నేను ఫ్రై చేస్తున్నాను. సో మన సేమియా కూడా కలర్ వచ్చేసాక ఇందులో నేను ఒక 400 ml మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అందులోనే వేసేస్తున్నాను. వేసేసి సేమియాని ఉడికిస్తున్నాను. సో నేను ఓన్లీ 2 పీపుల్కి సరిపడా మాత్రమే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను మన గోధుమ నూక ఉడికిందా లేదా చెక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 90% ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత 90% మనం ఏం చేయాలంటే మూత తీసేసి పెట్టేయాలి. మూత తీసేసి మిగిలిన 10% ఉడికించుకోవాలి. సో నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వలన మనకి విడివిడిగా వస్తుంది, బాగా అతుక్కోకుండా. గోధుమ నూక ఉడికిపోయిన తర్వాత మనం చల్లార్చి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మన పాయసంలో నేను ఇలాచీని తొక్క తీసేసి అందులో వేసేస్తున్నాను అనమాట. తొక్కతో సహా వేసేస్తున్నాను. మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఏదైనా ఫాస్ట్గా చేసినప్పుడు ఇలా చేసేస్తాను అనమాట. మనం ఇలా ఒక పక్క గోధుమ నూక ఉడికించుకుంటూ ఇంకో పక్క పాయసం, అలాగే ఒక పక్క మన వడలకి పిండి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనకి వేరంగా అయిపోతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ 2 hours మినపప్పుని నానబెట్టి పెట్టాను. సో ఆ మినపప్పుని నేను కడిగేసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని వాటర్ తక్కువగా పోసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది ఎలా గ్రైండ్ చేసుకోవాలనుకుంటే మనకి బాగా గుల్లగా క్రిస్పీగా వడలు రావాలంటే మనం కొంచెం తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన వడల పిండి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా ఫోమీగా వచ్చింది. సో దీన్ని నేను ఒక బౌల్లోకి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో నేను మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం ఎంత బాగా గ్రైండ్ చేసినప్పటికీ మనం వెట్ గ్రైండర్లో పిండి రుబ్బితే వచ్చినంత గుల్లగా మనం మిక్సీలో మనం గ్రైండ్ చేస్తే సరిగ్గా రాదు కదండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని బాగా విస్క్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే బాగా ఫోమీగా వస్తుంది. ఎయిర్ అది బాగా ఫామ్ అయ్యి బాగా ఫోమీగా వచ్చి మన వడలు మీరు ఎలా చేసినా
ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదు. చాలా బాగా వడలొస్తాయి. మీరు ఎప్పుడైనా మామూలు మన మిక్సీలో కనుక వడల పిండి కనుక మీరు గ్రైండ్ చేసుకుంటే ఈ టిప్‌ని ఒకసారి ట్రై చేయండి. చాలామందికి వడలు బానే వస్తాయి. సో, ఇక్కడ మన పాయసం కూడా ఉడికిపోయింది. దీంట్లో నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్‌ని, అంటే నేను మెజర్ చేయలేదు. అజ్జాగా వేసేసాను. 5 టేబుల్ స్పూన్ల షుగర్ వేసేసాను. తర్వాత బాగా కలుపుకొని కాసేపు మరిగించుకొని పాయసం ఆపేసాను. మన పాయసం తయారైపోయింది. అలాగే ఇక్కడ మన గోధుమ నూక కూడా రెడీ అయిపోయింది. ఉడికిపోయింది. అలాగే నేను కొంచెంసేపు చల్లారపెట్టాను. సో, చల్లారపెట్టిన తర్వాత నేను ఇక్కడ ఒక పాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని నేను పల్లీలు వేసుకుంటున్నాననమాట. మన పులిహోరకి తిరగమోత వేసుకుంటున్నాను. సో, నేను కాస్త పల్లీలు, తిరగమోత ఎక్కువ వేస్తాను. మీకు తక్కువ కావాలనుకుంటే మీరు తగ్గించి వేసుకోండి. నాకైతే మాత్రం తిరగమోత బాగా ఎక్కువగా ఉంటేనే ఇష్టము. సో, పల్లీలు ఒక 50% వేగిపోయిన తర్వాత అందులో నేను శనగపప్పు, మినపప్పు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు కొంచెంగా ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అదంతా కూడా మంచి కలర్ వచ్చేదాకా నేను ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అందులో నేను పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేశాను. నాకైతే పచ్చిమిరపకాయలు చాలా ఇష్టము. పులిహోరలో నంచుకొని తింటా ఉంటాను. అలాగే కరివేపాకు కూడా ఇందులో వేశాను. సో, ఇవన్నీ నేను వేసి బాగా వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఇక్కడ మర్చిపోయాను నేను. ఇంగువ కూడా వేశాను. సో, ఇంగువ అన్నీ వేసేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మన గోధుమ నూకని ఇందులో కలిపేస్తున్నాను. ఈ పులిహోర చాలా హెల్తీ అండి. మనకి ఒకదాని తర్వాత ఒకటి పండగలు వస్తూనే ఉంటాయి కదా! నార్మల్ పులిహోర చేస్తూనే ఉంటాము మనం. వినాయక చవితి అని, దసరా అని, దీవాళి అని, సో ఇలా ప్రతి పండగకి పులిహోర అనేది మనం కామన్ కదా! సో, ఇది వచ్చేసి డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది గోధుమ నూక పులిహోర. మామూలుగా కూడా మీరు ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌కి, డిన్నర్‌కి కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. చాలా హెల్తీ పులిహోర. తప్పకుండా ఈ పులిహోరని మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇందులో నేను ఒక నిమ్మకాయని కూడా పిండుకుంటున్నాను. సో, పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పులుపు వేసుకోవచ్చు. తక్కువ పులుపు తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. సో, నిమ్మకాయ కూడా మన గింజలు లేకుండా బాగా పిండుకొని, కలుపుకొని, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోండి. అన్నీ బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే మనకి ఏమైనా ఉండలు ఉండిపోవచ్చు. సాల్ట్ సరిగ్గా కలవకపోవచ్చు. కాబట్టి మనం అన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన పులిహోర రెడీ అయిపోతుంది అప్పుడు. తర్వాత నేను వడలు వేపుకోవడానికి ఒక మూకుడు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. సో, ఆయిల్ తీసుకొని నేను ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వడలు వేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను ఆయిల్ వేడెక్కిందా లేదా అని టెస్ట్ చేశాను. ఆయిల్ వేడెక్కింది. సో, ఇప్పుడు నేను నా చేతుల్ని వెట్ చేసుకొని కొంచెం వాటర్‌లో నా చేతులు తడిచేసుకొని నేను ఇలా చేతులతో మన వడపిండి తీసుకొని ఒక హ్యాండ్‌తోనే ఇలా కొంచెం ప్రెస్ చేసేసి నేను ఆయిల్‌లో వేసేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఏంటంటే మనం శుభానికి చేసినప్పుడు మనం గారె మధ్యలో చిల్లు పెట్టకూడదంట. సో, మా అత్తయ్య గారు చెప్పారు. శుభానికి మనం ఎప్పుడు ఇంట్లో గారెలు వండుకున్నా చిల్లు పెట్టకండి. చిల్లు లేని గారె కొంచెం చూడ్డానికి అదొకలాగానే అనిపిస్తుంది. అసలు గారెలాగే కనిపించదు. కానీ పెద్దవాళ్ళు చెప్తుంది మనం ఫాలో అవ్వాలి కాబట్టి పండగలప్పుడు ఎప్పుడు వడలు చేసినా మా ఇంట్లో మేము చిల్లు పెట్టమన్నమాట గారెకి. సో, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని మనం పక్కకి తీసేసుకోవచ్చు పేపర్ నాప్కిన్‌లో. సో, కొంతమందికి మెత్తగా ఉండే ఇష్టపడే వాళ్ళు ఇంత మంచి కలర్ వచ్చేదాకా వేపక్కర్లేదు. కొంతమంది లైట్‌గా తీసేస్తూ ఉంటారు. ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఒక ప్లేట్‌లో అమ్మవారి ప్రసాదం పెట్టడానికి అన్నీ పెడుతున్నాననమాట. సో, ముందుగా పాయసం పెట్టాను. తర్వాత పులిహోర, వడలు కూడా ప్లేట్‌లో నేను సర్వ్ చేస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.